హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లోహిత డైలీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము ఈరోజైతే ఏఎంబి మాల్కి వెళ్ళామండి. మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్, అందుకే పిల్లలైతే మాటికి తీసుకెళ్ళమని అయితే అడుగుతున్నారు. మెయిన్ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ పిల్లలకి ప్లే జోన్ అయితే చాలా బాగా నచ్చింది, ఆడుకోవడానికి తీసుకెళ్ళమని అయితే అడుగుతున్నారు. ఇదేనండి హైదరాబాద్లో లార్జెస్ట్ మాల్ ఏఎంబి మాల్. అయితే అక్కడ ప్లే ఏరియాకి వెళ్ళిన తర్వాత రేట్స్ ఎలా ఉంటాయి, మనకి ఎలా కార్డ్స్ ఇస్తారు, ఎన్ని ఇయర్ వరకు వ్యారంటీ ఉంటుంది అనేది మొత్తం వీడియోలో అయితే నేను చెప్పేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా వెళ్ళగానే 5th ఫ్లోర్ అండి. మనుషులను చూసారా, జాతరలాగా ఎంతమంది ఉన్నారో. అండ్ మేము వెళ్ళింది సాటర్డే వీకెండ్, సో చాలా ఎక్కువ అయితే ఉన్నారు. నాకు ఈ కార్లు ఇవి చూడగానైతే పాత సినిమాలలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మూవీస్లో ఉంటాయి కదా కార్లు, అలానే అనిపించాయి. ఇదిగోండి డిస్ప్లే మీద ఫోటో అయితే పెట్టాను కదా, ప్లే కార్డు. 1100కి 11 ప్లేస్, 1600కి 18 ప్లేస్, 2700కి 35 ప్లేస్, అలానే అన్నీ ఉన్నాయండి. ఇవైతే 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనకు ఆడుకున్న తర్వాత ఇంకా ఎంతవరకు లిమిట్ ఉంది అని అయితే అక్కడ ఒక క్యాబిన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం ఆడిన తర్వాత మళ్ళీ మనకైతే కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్తో మనకి ఇక్కడ లోయత దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ టాయ్స్ అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇది మెయిన్ అడ్వాంటేజెస్. పిల్లలు ఆడుకోవచ్చు, మళ్ళీ మనం ఏదైనా కావాలి అంటే ఆ పాయింట్స్తో అయితే కొనుక్కోవచ్చు. నాకు బాగా నచ్చింది. లోహిత లాంటి వాళ్ళకైతే అన్నీ ఫ్రీ అండి, ఎందుకంటే లోహితకైతే ఆడడం చేత కాదు కదా. మా చిన్నాడు బిడ్డ పిల్లలు అయితే చాలా వరకు బాగా ఆడుకొని ఎంజాయ్ చేసి వచ్చారు. ఫైర్ అండ్ ఫైటర్ గేమ్స్ ఉన్నాయి, ఇదైతే లోహితకు చాలా నచ్చింది. దిగడానికి చాలాసేపు అయితే ఆడుకుంది. వాటర్ స్ప్రేలో అయితే చాలా అంటే చాలా కేటగిరీ అయితే ఉన్నాయండి. లోహి పాపకి ఆడడం చేత కావట్లేదులే కానీ అన్నీ అయితే అటు ఇటు తిప్పుతూ ఆడిపించుకుంది. కార్ అండ్ బైక్ వర్చువల్ గేమ్స్ ఉన్నాయి, పెద్ద పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారా, లోహిత అయితే జారుడు బల్ల అనుకుందండి. శిల్పారామంలో ఆడి వచ్చింది కదా ఈ మధ్యలో, అందుకని తనకి జారుడు బల్లలా అనిపించింది. చక్క ఎక్కి జారడానికి అయితే ట్రై చేస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో మీకు కూడా పెడుతున్నాను, ఇక్కడ చూసేయండి. ఈ గేమ్ని గేమ్ లాగా కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చని లోహిత అయితే మీకు చూపిస్తుంది. అక్కడే 15 మినిట్స్ వరకు అయితే ఆడుకొని వచ్చింది. ఇదిగోండి వాటర్ స్ప్రే గేమ్స్ అయితే లోహి చూడండి ఎట్లా తిప్పుతుంది, అవి ఎక్కడ ఎరగొట్టిద్దా అని భయమేసింది. ఈ మాల్కి రావాలి అంటే పిల్లలు ఫుల్ ఎనర్జీగా ఉన్న వాళ్ళైతే పొద్దునొచ్చి సాయంత్రం వరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా ఆడుకొని అయితే వెళ్ళొచ్చు. ఇదిగోండి గేమ్స్ది లైవ్ అండ్ డెడ్ గేమ్. ఇది గన్నుతో ఆడింది కదా, అత్త వాళ్ళనైతే తెగ కాల్చేసింది. అండ్ ఈ మినీ వెహికల్స్ అయితే లోహి పాపకు చాలా బాగా నచ్చాయి. లోహిత లాగా చిన్నగా ఉన్నాయి కదా. అండ్ రెడ్ బస్ ఒకటి ఉందండి, ఆ రెడ్ బస్ కూడా చాలా పిల్లల్ని అయితే చాలా బాగా ఆడిపిస్తూ ఉన్నారు వాళ్ళలో ఎక్కించుకొని. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే వరకు అయితే మ్యాక్సిమం కవర్ చేశాను, పెద్ద పిల్లలు ఆడుకునే అయితే అటు ఉన్నాయి. లోహితో వెళ్ళడం కుదరక నేనైతే వీడియో తీయలేదు. ఈ గుర్రాల బండి చూసారా, ఈచ్ పర్సన్ అయితే 150 రూపీస్ అంట. లోహితో పాటు నేను కూడా ఎక్కుతాను కదా, నాకు కూడా 150 అని అయితే అడిగాను. లేదండి మా ఇద్దరు కలిపి 150 తీసుకున్నారు. అండ్ మా కోడల పిల్ల మా అల్లుడు అయితే ఎక్కారు. ఎవరైనా ఇలాగ చూడండి మా కోడల పిల్ల వెనక ఎట్లా కూర్చుందో. ఇది తిప్పుకొని వచ్చారు, ఎంత 5 మినిట్స్ అంతే. 150 రూపీస్ అనేప్పటికీ కొంచెం ఎక్కువే అనిపించింది, కానీ వాళ్ళు ఇక్కడ ఉండి అది మెయింటైన్ చేయడానికి అయితే వాళ్ళకైతే అది తక్కువే అనిపిస్తుంది. ఆడి ఆకలేసినట్టుంది. క్యాండీ అయితే అడిగింది, కొనిచ్చాను. దాంతోనే చిక్కుంటూ అటు ఇటు అయితే ఆడుకుంటూ ఉంది. మాల్కి వెళ్ళాలి అంటే పిల్లలకి ఓపిక ఉండాలి, పిల్లలతో పాటు మనకు కూడా ఫుల్ ఓపిక అయితే ఉండాలి. ఇక్కడ పాపకి చెప్పులు తీసుకుందామని చెప్పి అయితే సెంట్రోలోకి వెళ్ళాము షూస్ కోసము. ఎక్కడ ఎత్తుకినా పిల్లలే కదా, అసలు సైజ్ అయితే సరిపోవట్లేదు. తీసుకొని అయితే బయటకు ఇంకా లాస్ట్లో కళ్యాణి వచ్చా స్టెప్తో అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వెళ్ళాము. ఇదే అండి ఈరోజు ఏఎంబి మాల్ ముచ్చట్లో. అందరికీ బాయ్.